ఒక ప్రజల వైపు నుంచి ఒక ప్రత్యామ్నాయం కోసం ఉపయోగపడుతుంది కాబట్టి స్వాగతిస్తూ, నేను ఏదో విద్యార్థి సంఘాల మీటింగ్ ఉంది పోవాలి కాబట్టి కొంత సభా మర్యాదలను కూడా కొంత కాదని నేను అడిగాను. కాబట్టి మిత్రులారా, ఇక్కడ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్ ఉన్నాయి కాబట్టి ఒకటి నేను అప్పీల్ చేయదలుచుకున్నాను. చర్చలు తప్పకుండా అవసరమే, కానీ చర్చలలో ఒక రకమైన ఏమంటారు దాని ఒక సివిలిటీ కోల్పోతున్నాం. ఎందుకంటే నేను అప్పుడప్పుడు మీడియాలలో చూస్తున్నాను, ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్స్, సంఘాల పెద్ద పెద్ద నాయకులు, ఎవడ్రా నువ్వు మాకు చెప్పటానికి అంటే దేర్ మస్ట్ బి సమ్ సివిలిటీ. అండ్ వీళ్ళెవరు? ఉపాధ్యాయ సంఘాల నాయకులు, లెక్చరర్ల నాయకులు. వాళ్ళ నాయకులు ఎట్లా అయినరో కొంత ఆశ్చర్యకరంగా ఉంది. కాబట్టి ఏంటంటే ప్రొఫెసర్లు కూడా వ్యక్తిగత దూషణలకు, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఏ కైండ్ ఆఫ్ దెర్ షుడ్ బి సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిబేట్. ఈ మామూలు వాళ్ళు కూడా అట్లా మాట్లాడరు. కాబట్టి మనం ఒక ఇంటలెక్చువల్ సెక్షన్స్గా సమాజానికి ఈ చర్చ గురించి నేర్పవలసిందని నేను చెప్తూ, ఇక సరే బండి సంజయ్ను తర్వాత ఆయన రామచంద్రరావు అనే దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు. దీన్ని ఏదో అర్బన్ నక్సలైట్ రాసిన, అర్బన్ నక్సలైట్ అంటే సరిపోద్ది, ఏం చేయవలసిన పని లేదు. దాని టైటిల్ కూడా చూడవలసిన పని లేదు. అలాగే ఒక ఆయన అంటాడు, ఇందులో పిహెచ్డి వాళ్ళు లేరు రాసిన వాళ్ళల్లో. అంటే నేను సపోర్ట్ చేయడానికి ఏం మాట్లాడలేదు, నేను అందరికన్నా ఎక్కువనే వ్యతిరేకిస్తాను అది. కాబట్టి దెర్ మస్ట్ బి సమ్ నార్మ్స్. ఆయనకు పిహెచ్డి ఉన్నాయా లేవా అని ఈ రిపోర్ట్ వచ్చినాక తెలిసింది ఆయనకి. కమిటీ వేసినప్పుడు తెలియలే. అందులో చాలామంది పిహెచ్డి వాళ్ళు ఉన్నారు, అది వేరే సమస్య. కాబట్టి మిత్రులారా, ఇంకా వేరే ఎక్కువ మాట్లాడకుండా మనము ఇక్కడ కొంత ఒక నామ్స్ ప్రకారం డిబేట్ కండక్ట్ చేసే ఒక సెక్షన్ను మనం ఇప్పటికి వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ సెల్ఫ్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అని చెప్తూ, నేను ఎక్కువ టైం తీసుకోను. పాఠశాల విద్య గురించి మన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒకటే రెండు అంశాలు చెప్పి నేను అది ముగిస్తాను. కొంచెం హైయర్ ఎడ్యుకేషన్, పాఠశాల విద్యలో అఫ్కోర్స్ పూర్వ ప్రాథమిక విద్య ప్రవేశపెట్టాలని అందులో రికమెండ్ చేశారు. నేను యాక్చువల్గా విద్యా పరిరక్షణ కమిటీగా మాట్లాడలేదు, ఎందుకంటే మాకు ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి. కానీ వ్యక్తిగతంగా నేను తప్పకుండా మేము ఎప్పుడో 10-15 సంవత్సరాల నుంచి దీని గురించి అడుగుతున్నాం. అది పెట్టడం చాలా ఇంపార్టెంట్. అందులో ఇవాళ ప్రీ ప్రైమరీ అని అంటే ఏదో పెట్టాం కాబట్టి పెట్టడం కాదు. ఇప్పుడు చాలా 1000 స్కూళ్ళలో మేము పెట్టామంటున్నారు, కానీ అక్కడ మేము పోయి అడిగితే, పెద్దపల్లి కలెక్టర్ని పోయి అడిగితే, సార్ మీరు ఏం పెట్టారు ప్రీ ప్రైమరీ అని అంటే, మేము ప్రీ ప్రైమరీలో ప్రీ ప్రైమరీలో నర్సరీ ఉంటుంది, యూకేజీ ఉంటుంది, ఎల్కేజీ ఉంటుంది, ఏం పెట్టారంటే ఇవన్నీ ఏం పెట్టలేదు సార్, మేము ఫస్ట్ క్లాస్ కోసం తయారు చేస్తున్నాం అన్నారు. ఫస్ట్ క్లాస్ కోసం తయారు చేయడం అనేది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కాదు. అందులో తప్పకుండా ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇందులో కూడా రాశారు. కానీ ఒకటే సమస్య ఏంటంటే ఇందులో డీటెయిల్స్ కూడా ఇచ్చారు, వాటన్నిటిని సపోర్ట్ చేస్తూనే కమిషన్లో ఉన్న దానిలో ఒకటే ఏంటంటే మెయిన్గా వాటికి తరగతి గదులు నిర్మాణం జరగదు. ఇప్పటి నుంచే జరగాలి. ఇప్పటి నుంచి మాట్లాడడం, మళ్ళీ జూన్ వస్తుంది, జూన్ నుంచి పెట్టాలని అంటారు. ప్రాథమిక పాఠశాలల్లో తప్పకుండా ఇది ఉండాలి, అక్కడ గదుల నిర్మాణం జరగాలి. తర్వాత సుశిక్షితులైన టీచర్లను అపాయింట్ చేయాలి. అది ఎప్పుడు చేస్తారు? ఇప్పటి నుంచి మొదలు పెడతారు అంటే ఇది తక్షణమే జరగవలసిన పని. కాబట్టి దీని గురించి మనం ఒక రకంగా రిప్రజెంట్ చేయాలని నేను కోరుతూ, అలాగే ఇంకొకటి స్కూల్ విద్య గురించి ఇక్కడ మనకు విలీనం గురించి చాలా డిబేట్ జరుగుతుంది. వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడేది ఏంటంటే విలీనం జరగాలి. ఎందుకంటే ఒక ఫండమెంటల్ రీజన్ ఏంటంటే విలీనం వలన డ్రాప్ అవుట్ రేట్స్ అనేటి చాలా తగ్గిపోతున్నదని దెర్ ఇస్ ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ ఏంటంటే తమిళనాడులో ఇవి రెండు కలిసి ఉండడం వలన, 10th ఇంటర్మీడియట్ కలిసి ఉండడం వలన
స్కూలు బయట లేకపోతే కాలేజీ బయట ఉన్న వాళ్ళు అక్కడ 3% ఉంటే తెలంగాణలో 30% ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి. అంటే 10th తర్వాత చదువుతున్నారు, 10th పాస్ అయినా ఫెయిల్ అయినా అక్కడే ఆపేస్తున్నారు. కాబట్టి డ్రాప్ అవుట్ తగ్గించడానికి ఇది తప్పకుండా ఒక మంచి అంశంగా నేను భావిస్తున్నాను. సరే, కమర్షియలైజేషన్ అందులో ఎక్కువ ఉంది కాబట్టి, అంటే కమర్షియలైజేషన్ చేసే చైతన్య నారాయణలు ఎక్కడ లేకపోతే అక్కడికే వెళ్ళగలరు. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ వద్దంటే స్కూల్కి వెళ్ళిపోతారు, అది వేరే విషయం. బట్ ప్రధానంగా డ్రాప్అవుట్ రేట్స్ తగ్గిపోతాయి అనేది ఇందులో ఉన్నది. సో ఇక నేను ఎక్కువ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడకుండా ఒక 2-3 విషయాలు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడం. అఫ్ కోర్స్ హైయర్ ఎడ్యుకేషన్, పర్టికులర్గా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మీద తప్పకుండా మనం అనుకునే సమస్యలన్నీ ఈ డాక్యుమెంట్లో తప్పకుండా వాళ్ళు రాశారు. అవి అన్నీ తెలిసిన విషయాలే. కాకపోతే ఒక్కటి ఏంటంటే రీయింబర్స్మెంట్ గురించి, ది ఎగ్జిస్టింగ్ రీయింబర్స్మెంట్ సిస్టమ్ ఇన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కెన్ బి డిస్కంటిన్యూడ్ అని రాశారు. అది కూడా నేను కరెక్ట్ అనే భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఒక పబ్లిక్ యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సులు ఏంది? ఒక పబ్లిక్ యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి కోర్సులు నడపడం అనేది ఇట్ ఇస్ ఎ బ్యాక్ డోర్ కమర్షియలైజేషన్. కాబట్టి ఏంటంటే అది ఉండకూడదు యూనివర్సిటీలలో అనేది తప్పకుండా అది ఆహ్వానించవలసిన విషయమే. ఒకవేళ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉంటే అవి రెగ్యులర్ కోర్సులుగా మార్చి అది ప్రభుత్వం తరఫునే యూనివర్సిటీ భరించాలి. విద్యార్థుల నుంచి వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇందులో కూడా ఒక సజెషన్ ఉంది, కానీ అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ బీపీఎల్ కేటగిరీ నుంచి కాకుండా ధనవంతుల పిల్లల నుంచి ఫీజులు వసూలు చేయొచ్చు అని ఒక మాట అన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది ఈ రికమెండేషన్లో ఉంది. ఎందుకంటే ఒక్కసారి విద్యార్థులలో వీళ్ళు ధనవంతులు, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు కట్టగలరు, వాళ్ళు కట్టలేరు అని అంటే వాళ్ళ మధ్యలో కొలీజియాలిటీ దెబ్బతింటుంది. ఒకసారి యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, వాట్ ఎవర్. కానీ ఇటువంటివి వస్తే ఆ రకమైన వాళ్ళ మధ్యలో ఉండే కొలీజియాలిటీ దెబ్బతింటుంది. కాబట్టి ధనవంతులైనా పేదవాళ్ళైనా కూడా దేర్ ఈజ్ నో నీడ్ టు కలెక్ట్. యూ ట్యాక్స్ పీపుల్ హూ ఆర్ రిచ్ అవుట్ సైడ్, అది వేరే విషయం. కానీ విద్యార్థుల నుంచి వసూలు చేయడం సరైంది కాదు. వీళ్ళు ఏం చేస్తున్నట్టు ధనవంతుల మీద ట్యాక్సులు అయితే వేస్తలేరు. ఇవాళ ఎంత ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళనైతే వాళ్ళ మీద ట్యాక్సులు వేయరు, ట్యాక్సులు వేస్తే డబ్బులు వస్తే విద్యా వైద్యం చేయొచ్చు అని అది మాత్రం చేయరు. కానీ విద్యార్థుల నుంచి అనేది సరి అయింది కాదు. ఇంకొక 2 నిమిషాలు. కాంట్రాక్ట్ లెక్చరర్స్, మేము ఒకసారి కాకతీయ యూనివర్సిటీకి పోయి టీచర్లను కలవటానికి పోతే మేము అనుకున్నామంటే 2-3 వస్తారని అనుకున్నాం. మేము పోగానే మాకు తెలిసి 30 మంది వచ్చిండ్రు. ఆ 30 మంది వచ్చి మా మీద పడ్డారు. మీరేం సార్, మీరు రిక్రూట్మెంట్ చేయమంటున్నారు యూనివర్సిటీలలో, మరి మమ్మల్ని గురించి పట్టించుకుంటలేరు, అది ఇది అని అంటున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఒక సీరియస్ సమస్య. దానికి ఒక సొల్యూషన్గా ఇందులో ఏంటంటే అబ్జర్వ్ చేసుకోమని రాశారు, కానీ డీటెయిల్డ్ ఏంటో రాయలేదు ఇందులో. అయితే ఒకటేంటంటే వాళ్ళ క్వాలిఫికేషన్ను బట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలరీ ఇవ్వవచ్చు అని లీగల్గా రూల్స్ ప్రకారం ఉందని చెప్తున్నారు. అది మనమైనా కూడా అడగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీలను కాంట్రాక్ట్ లెక్చరర్స్ మనం పక్కకు పెట్టి మనం ఏం చేయలేం యూనివర్సిటీలలో. కాబట్టి అది సాల్వ్ చేయాలి. సో వాళ్లకు తప్పకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ శాలరీ ఇవ్వమని అనడం. తర్వాత వాళ్ళు క్వాలిఫైడ్ అయితే వాళ్ళకు సూపర్వైజర్షిప్, పిహెచ్డి సూపర్వైజర్షిప్ లేవు కాబట్టి ఆ సూపర్వైజర్ కూడా ఇవ్వాలని మనం కొంత అడగవచ్చు. బట్ ఇందులో ఉన్నది అబ్జర్వ్ చేయడం అనేది ఈ రకంగా చేస్తే బాగుంటుందేమని. తర్వాత వాళ్ళ ఏదో మాకు కూడా ప్రమోషన్లు కావాలంటే ప్రమోషన్ అయ్యే పరిస్థితి లేదు. ఒకసారి ఐ థింక్ తిరుపతిరావు గారు అనుకుంటా వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరికి పోయి మాకు ప్రమోషన్లు కావాలి సార్, వాళ్ళందరూ రెగ్యులర్ వాళ్ళంతా ఏది అసిస్టెంట్ అసోసియేట్ అవుతున్నారు అని అంటే మరి ఎట్లా చేద్దాము అని అంటే వాళ్ళు అన్నారట, మేము అసిస్టెంట్ ప్రొఫెసర్లు అయితే అసిస్టెంట్ సి అని రాయండి బ్రాకెట్లో, అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్, అసోసియేట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్. ఆ తిరుపతిరావు గారు బాగానే ఉందనుకొని చేద్దామన్నారట. తర్వాత పోయి మిత్రులు చెప్పి సార్ ఇదంతా బాగుండదు, ఇది చేయటానికి లేదని చెప్తే మళ్ళీ ఊరుకున్నాడట. సో విషయం ఏంటంటే కాంట్రాక్ట్ లెక్చరర్కి సంబంధించి ఆ రకంగా కొత్త చేస్తే బాగుంటుందని. ఇంకొకటి ఏంటంటే పేమెంట్ సీట్స్
ఉండాలి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో, పబ్లిక్ యూనివర్సిటీలో అన్నారు. అది కరెక్ట్ కాదు. ఇందులో 10% ఆఫ్ శాంక్షన్డ్ ఇంటేక్ రెగ్యులర్ కోర్సెస్లో అది ఏది పేమెంట్ సీట్స్ ఉండాలని రాశారు. అది కరెక్ట్ కాదు. తర్వాత ఇప్పటికీ పబ్లిక్ యూనివర్సిటీల్లో ఆల్రెడీ జరుగుతాను ఆ పేమెంట్ సీట్స్. మా యూనివర్సిటీలో కూడా జరుగుతుంది, హెచ్సియులో, అది వేరే విషయం. సో ఇంకొకటి ఒక మంచి సజెషన్ ఏంటంటే అన్ని పోస్టులను నింపమని చెప్పారు. ప్రొఫెసర్ పోస్టులు మొత్తము, నాన్ టీచింగ్ పోస్టులు మొత్తము. కోర్స్ ఈ టీచర్స్కి ఉన్న సమస్య అక్కడికి తీసుకురాలేదు వాళ్ళు. టీచర్స్కి ఏమో కాంట్రాక్ట్ అని అది అని జీతాలు అనే వరకు మన టీచర్ల ఇది ఉంది. బట్ యూనివర్సిటీలలో మాత్రం ప్రొఫెసర్లు పోస్టులు, నాన్ టీచింగ్ పోస్టులను కూడా తప్పకుండా నింపాలి. ఇక ఎంత మాత్రం ఇక మనం ఆలస్యం చేయటానికి లేదని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. అటువంటి ఖచ్చితంగా అవి తీసుకొని వాటి గురించి పోరాడవలసిన అవసరం ప్రత్యేకంగా సంఘాలకు ఉందని చెప్తూ, ఇంకొక విషయం ఏంటంటే కౌన్సిల్ చైర్మన్ నియమించడానికి అందులో చాలా రాశారు. ఇవాళ ఆల్రెడీ యూనివర్సిటీలన్నీ ప్రభుత్వం కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే వైస్ ఛాన్సలర్ను నియమించడానికి కూడా, నాకు పెద్ద పరిచయం లేదందుకు ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు చెప్పొచ్చు, వైస్ ఛాన్సలర్ నియమించడానికి కూడా చీఫ్ సెక్రటరీ అందులో మెంబర్గా ఉండాలని రాశారు. చీఫ్ సెక్రటరీ అందులో మెంబర్గా ఉంటే ఇక ఇప్పటికే ప్రొఫెసర్లు మామూలు అధికారుల ముందే మాట్లాడలేకపోతున్నారు. గవర్నమెంట్ నుంచి ఒక ఆఫీసర్ వస్తే ప్రొఫెసర్ అయినా కూడా నోరు మూసుకొని కూర్చుంటాడు. ఇక చీఫ్ సెక్రటరీ వస్తే ఏదో ఊళ్ళల్లో భూస్వామి వస్తే ఒక రైతు మాట్లాడాలన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే చీఫ్ సెక్రటరీలు సెలక్షన్ ఆఫ్ వైస్ ఛాన్సలర్లో ఉండకూడదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ చైర్మన్, కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆయన నియమించడానికైతే చీఫ్ సెక్రటరీ కన్వీనర్ అని రాశారు. ఇప్పటికే వాళ్ళు చైర్మన్ అయిన తెల్లారే ఆయన ఏమంటాడు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నేను అమలు చేస్తా. ఆయన చదివిండో లేదో తెల్లారే నిన్న అపాయింట్ అయింది అంటే అటువంటి వాళ్ళు సెలెక్ట్ అవుతున్న ఈ సమయంలో ఈ చీఫ్ సెక్రటరీలు ప్రభుత్వ జోక్యం ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది అని నేను కోరుకుంటూ